నీకు ఇచ్చిన ఆ ప్రేరేపణ బట్టి దేవుని పని పట్ల ఏముండాలి? నీకు ఆ భారం ఉండాలి. ప్రార్థన పరిచర్య అయితే ప్రార్థన చేయి. అదేవిధంగా మందిర క్లీనింగ్ విషయంలో అయితే ఆ పని చేయి. అది ఇంకా శ్రేష్టమైన పని. చాలామంది దాన్ని గుర్తించరు, కానీ ప్రభు గుర్తిస్తాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యం చెప్తే అందరూ గుర్తిస్తారు నన్ను, మనుషులు గుర్తిస్తారు. కానీ మందిరంలో క్లీనింగ్ కానీ లేకపోతే శుభ్రం చేయడం కానీ ఇది మనుషులు లక్ష్యం చేయరు. ఒకవేళ నేను జాడిగడ్డ తుడిచినా అనుకోండి, ఎవరు కూడా లక్ష్యం చేయరు. అది ఎవరు చూస్తారండి? దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడు కూడా దొడ్డ పని చూస్తాం, మంచి పని కావాలని చూస్తూ ఉంటాము. మనం ఏదైతే మంచిది కాదనుకుంటామో అది దేవుడు ఘనమైంది గెంచుతాడు. నమ్ముని వారు దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని పని పట్ల మనము యథార్థ హృదయంతో ఎప్పుడైతే చేస్తామో మనలను ఆయన వర్ధిలింప చేస్తాడు. రాజుగారు అయ్యిండు కూడా హిజ్కియా మహారాజు దేవుని పని